103వ కీర్తనకున్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో 103వ కీర్తనను బైహార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కంటతా పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో రాయబడిన ప్రతి మాట, ప్రతి వచనం కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ అనేది దేవుని మాట కనుక ప్రతి మాట మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని కలిగించే మాటలు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. 103వ కీర్తన ప్రారంభం ఎంత బాగుంటుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞత చెల్లించాలని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. ఈ రోజున ప్రపంచంలో సెల్ఫ్ టాక్ అనేది బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. అయితే దావీదు గారు ఎప్పుడో తన ప్రాణంతో మాట్లాడుతూ దేవుని గురించిన సంభాషణ చేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సెల్ఫ్ టాక్ అంటే ఏదో నోటికొచ్చింది మాట్లాడడం అని కాదు, కానీ దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క శక్తి ప్రభావం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవడం, అది ఎప్పుడు కూడా అనుమతించదగినదే.